అందరికీ నమస్తే అండి. ఒక 2 ఘటనలు చాలా దారుణమైన చెత్త సంఘటనలు మన రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, అసలు బాధ్యత లేకుండా ఉపాధ్యాయులు ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారు, ఆ వృత్తికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది ఒక 2 సంఘటనలు బాగా హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ 2 కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోనే జరిగాయి. అవి ఒక వార్త అయితే చదివితే కొంచెం చాలా బాధ అనిపించింది. అక్కడ కర్నూలు జిల్లాలోని హోలాగుంద మండలం ముద్దటిమాగి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు జయరాజు, ప్రధాన ఉపాధ్యాయుడు అంట ఆయన తన రూమ్లో మద్యం తాగి అక్కడికి విద్యార్థులు వెళ్తే విద్యార్థుల్ని తలుపులు వేసేసి విద్యార్థులందరినీ చితక్కొట్టాడంట. అలా ప్రశ్నించినందుకు అడిగినందుకు విద్యార్థుల్ని కొట్టాడంట. ఒక ఉపాధ్యాయుడు చేయాల్సిన పని అండి అది. పొద్దున్న స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో తనకు నచ్చిన పని తను చేసుకోవచ్చు కదా. స్కూల్లో అదేం పని? ప్రాథమిక పాఠశాల, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఉంటారు. 6 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు పిల్లలే ఉంటారు. ప్రాథమిక పాఠశాల అంటే అంతే కదా, 10 సంవత్సరాల లోపు పిల్లలే ఉంటారు అందరూ. ఆ పిల్లల దగ్గర చేయాల్సిన పని అదా? ఉపాధ్యాయుడు వృత్తిలో ఉంటూ ఎంత చెత్త పని చూడండి. సో అది కొంచెం బాగా అంటే అది చెప్పడానికే చాలా చిరాగ్గా ఉంది. సహచర ఉపాధ్యాయులు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. మావాడేంటి ఇలా చేశాడు అని అనుకుంటారు. అదొక ఘటన కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇంకో చోట అన్నమయ్య జిల్లాలో ములకల చెరువు అనే గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయం, కేజీబీవి స్కూల్స్ ఉంటాయి కదా, బాలికల విద్యాలయాలు. సో అందులో ఒక దారుణమైన విషయం బయటకు వచ్చింది. వాళ్ళకి తలస్నానం చేయాలంటే 100 రూపాయలు కట్టాలంట అక్కడ వార్డెన్కి. అమ్మాయిలు తలస్నానం చేయాలి అంటే 100 రూపాయలు కట్టాలంట. అలాగే వాళ్ళకి మంత్లీ నెలసరి సమయాల్లోనంట మాకు వచ్చింది ప్యాడ్స్ ఇవ్వండి అని అడిగితే చూపించాలంట. అలా చూపిస్తేనే ఇస్తారంట, ప్యాడ్స్ ఇస్తారంట, లేకపోతే ప్యాడ్స్ ఇవ్వరంట. అలాగే పొద్దున్నే 4 గంటలకే నిద్రలేపి చపాతీలు చేయమని అడుగుతున్నారంట. అలాగే వాళ్ళకు పెడుతున్న రైస్ క్వాలిటీ ఉండట్లేదు, ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దీనికి నేను ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లే. మనుషులేగా అక్కడ ఉంటున్నది, అక్కడ వార్డెన్ అయినా అక్కడ టీచర్స్ అయినా ఎవరైనా మనుషులేగా, అక్కడ చదువుతున్నది బాలికలే కదా. ఈ కేజీబీవీ స్కూల్స్ని ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది. ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు. ఓన్లీ బాలికలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదలు, నిరుపేదలు, ఆ వర్గాలకు చెందిన బాలికలను అక్కడ చదివించి ప్రయోజకులను చేయాలనేది ప్రభుత్వ ఆశయం. దానికోసం కోట్లు ఖర్చు పెడతారు. కేజీబీవీ స్కూల్స్ చూడండి, బ్రహ్మాండంగా ఉంటాయి. మోడల్ స్కూల్లో దాన్ని తీర్చిదిద్దారు, చాలా బాగుంటాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. ప్రభుత్వ ఈ ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్తో పోలిస్తే ఈ స్కూల్స్ బాగానే ఉంటాయి. కన్స్ట్రక్షన్ అది బాగానే ఉంటుంది, మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది. కానీ అక్కడ స్టాఫ్ బుద్ధి పశువుల్లో మారితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? పిల్లలకి తలస్నానం చేస్తే 100 రూపాయలు కలెక్ట్ చేస్తారా? మంత్లీ పీరియడ్స్ వస్తే చూపిస్తారా? చూపిస్తేనే ప్యాడ్స్ ఇస్తారా? వాళ్ళు ఏం చేసుకుంటారండి? ప్యాడ్స్ ఏమైనా బ్లాక్లో అమ్ముకుంటారేంటి? ఏం చేసుకుంటారు? అలా ఎవరైనా చూపించమని అడుగుతారా? మళ్ళీ అక్కడ ఉండేది లేడీసే ఉంటారు. అక్కడ స్టాఫ్ కూడా కేజీబీవీలో మ్యాక్సిమం లేడీస్నే పెడతారు. పొద్దున్నే 4 గంటలు లేచి చపాతీ చేపిస్తారా? రైస్ క్వాలిటీ బాగాలేదంటే మార్కులు తగ్గించేస్తామని బెదిరిస్తారా? ఎంత నీచమండి! మనుషుల పశువులా? అక్కడ చూస్తేనేమో కర్నూలు జిల్లాలో చూస్తే ఉపాధ్యాయుడేమో క్లాస్ రూమ్లో మద్యం తాగేసి పిల్లల్ని కొట్టడం, ఇక్కడ చూస్తే వీళ్ళు ఇలా. సో సమాజంలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గురువులు, ఆ సంబంధిత వృత్తిలో ఉన్నవాళ్ళు ఇంత నీచంగా ప్రవర్తించడం ప్రభుత్వానికి దీన్ని మనం ప్రభుత్వాన్ని అంటగట్టలేం, ప్రభుత్వాన్నే ప్రశ్నించలేం. ప్రభుత్వాన్ని పాత్రే. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా బాధ్యతగా ఉండాలిగా, ఈ ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా ఉండాలిగా, వాళ్ళు బాధ్యత తీసుకోవాలిగా. సో ఇటువంటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా విచారణ పేరిట విచారణ వేయడము, కమిటీలు వేయడము, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేయడం కాదు. ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు లేట్ చేసే కొద్దీ
వీళ్ళకి అప్లికేషన్స్ వచ్చేస్తాయి. వాడు మనోడే కొంచెం చూసి చూడనట్టు ఉండండి అని అప్లికేషన్స్ వచ్చేస్తాయి. అటువంటి అప్లికేషన్స్ రాకముందే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టేయాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కట్టేయాలి, లోపలికి తీసుకెళ్ళిపోవాలి. అప్లికేషన్స్ వచ్చాయంటే మళ్ళీ ఏ ఎమ్మెల్యే లెటరో సిఫార్సు లెటరో తెచ్చుకుంటలేదు. ఈ పశువులు అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. లేకపోతే అది ప్రభుత్వానికి మచ్చాయి. వీళ్ళ విషయంలో కూడా ఏదైనా ఒత్తిళ్ళకి తలొగ్గితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అది ప్రభుత్వానికే మచ్చ అనమాట. సో అంత మంచిది కాదు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే వీళ్ళని చాలా సీరియస్గా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది.